ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు మీకు బచ్చల కూర ఫ్రై చేసి చూపిస్తున్నాను. బచ్చల కూర హెల్త్ చాలా మంచిదండి. రక్తం వస్తుంది, హెల్త్ కూడా చాలా బాగుంటుంది, బద్ధకం అనేది ఉండదు. ఫస్ట్ అయితే పొయ్యి మీద కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. కడాయి వేడెక్కిందండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి. నూనె వేడైంది. కొంచెం అంత జీలకర్ర, కొన్ని మిరపగింజలు అవన్నీ వేగాలి. ఎల్లిపాయలు వేసుకోవాలి. తర్వాతకి ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎట్లా వేసినా తర్వాతకి ఉల్లిగడ్డ వేసుకోవాలి, సన్నగా తరుక్కున్నాయి. కొంచెం ఉల్లిగడ్డ వేగాలి. కరివేపాకు వేసుకోవాలి. ఈ కూర హెల్త్కి చాలా మంచిదండి. ఆ కూరలే చాలా మంచిది, కానీ ఇది ఇంకా మంచిదండి. సన్నగా కోసుకుంటే ఇప్పుడు తగినంత పసుపు వేసుకోవాలండి. దాంట్లోకి కడిగి పెట్టుకున్న బచ్చల కూర వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, వేసుకున్నాం కదా, మంచిగా కలుపుకోవాలి. ఇంట్లోకి వాటర్ వస్తాయి, ఆ వాటర్ అంతా ఆవిరైపోవాలి. మంచిగా ఉడకాలి. కొంచెం సేపు మూత పెట్టుకుందాం. ఆగదు ఇట్లా అంతా. చూడండి, మసులుతుంది కదా. ఇట్లా కూర ఉడుకుతుంటే కూరకు సరిపడంతా ఉప్పు వేసుకోవాలి. పచ్చి వాసన అంతా పోతుంది, నీళ్ళన్నీ గుంజేస్తాయి. ఉప్పు వేసుకుంటే కొంచెం తక్కువ వేసుకోవాలి. ఆ కూరలల్లో ఉప్పు తక్కువనే పడుతుంది. చూస్తున్నారు కదా, నీళ్ళ ఇంకిపోయి దగ్గరికి అయింది కదా. ఇంకొంచెం దగ్గర కాగానే దింపేసుకోవడమే. కొంచెం సేపు ఉంచుకుందాం దగ్గరికి అయ్యేంత వరకు. ఫ్రెండ్స్, ఇదిగోండి, నీళ్ళన్నీ గుంజేసినాయి కదా, చూస్తున్నారు కదా. ఇది ఇట్లానే ఉంటుంది కూర. వాటర్ మొత్తం పోయినా కూడా ఇది కొంచెం ఇట్లానే ఉంటుంది, జలుగురు లెక్క కూర. చూస్తున్నారు కదా, అయిపోయింది. ఇక దింపేసుకోవడమే.